జగన్ గారు కార్పొరేట్ సమావేశం ఏర్పాటు చేశారు. 2.4తో ఎలా ఉందో చూపిస్తాము. త్వరలో 30 సంవత్సరాల పాటు మానే అధికారులు ఉంటామని చెప్తున్నారు. జగన్ పార్టీ బయటతుంది ఏపీలో బతికే ఉంది. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో. మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీఎస్టీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎవరు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. వైసీపీ గవర్నమెంట్ లేక విద్యా వ్యవస్థలో కానీ విద్యార్థి సంబంధించిన మీరు ఇచ్చిన హామీలు కానీ అన్ని మిస్ అవుతున్నారు జనాలు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాం. అన్ని హామీలు అమలు చేస్తున్నాం, పద్ధతి ప్రకారం చేస్తున్నాం. వాళ్ళు దాదాపు 4,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయారు. అవన్నీ తీర్చాలి. ఈ ఇయర్ ఫీ రీయింబర్స్మెంట్ మొదటి విడత వేసాం, రెండో విడత కూడా క్లియర్ చేస్తాం. తల్లికి వందనం మేము స్కెడ్యూల్ ప్రాక్టీస్ చేసాం. రైతులకి ఇవ్వాల్సిన దానిపైన మా స్కెడ్యూల్ మేము ప్రాక్టీస్ చేసాం. గ్యాస్ అమలు చేసాం. దాని తర్వాత పెన్షన్ పెంచాం, అన్న క్యాంటీన్ ప్రారంభించాం. ఉద్యోగాల కల్పన మొదటి హామీ, అది ఎవడు మాట్లాడలేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనేది మా మొదటి హామీ అండి. 7 నెలల్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం. అండ్ విల్ మేక్ ఇట్ అ రియాలిటీ బై 2029. అది చేశాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, చేశారా? ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ స్ట్రైట్ క్వశ్చన్. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి వెళ్తామన్నారు, చేశారా? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. స్ట్రైట్గా వైసీపీని నేను ప్రశ్నిస్తున్నా, జగన్ గారిని ప్రశ్నిస్తున్నా. ఆస్క్ హిమ్ టు ఆన్సర్ దీస్ 2 questions ఫస్ట్ బిఫోర్ క్రిటిసైజింగ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రెండింటిపైన ఆయన సమాధానం చెప్పమని. పెన్షన్ కూడా 5 ఏళ్ళకి మెల్లగా ఇచ్చుకుంటారు. 1000 రూపాయలు పెంచేదాకా 5 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన. మేము 5 నెలలు తీసుకోవాలా? నేను ఎప్పుడు చెప్పా చేస్తానని. నేను ప్రతిపాదిస్తున్నాను, ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది, విల్ టేక్ ఎ డెసిషన్. నేను ఏకపక్షంగా ఐఎమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్. ఐ వాంట్ టు డిస్కస్ విత్ పేరెంట్స్, విత్ స్టూడెంట్స్, విత్ టీచర్స్, విత్ యూనియన్స్, దెన్ టేక్ ఎ డెసిషన్. దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. గత ప్రభుత్వంలాగా 144 సెక్షన్ చుట్టూ పెట్టుకుని పరదాలు కట్టుకుని తిరగాలని మాకు కోరిక లేదు స్వామి. ప్రిపేర్ చేయాలి, జీవితం కోసం ప్రిపేర్ చేయాలి కదా స్వామి. టు ప్రిపేర్ immediately as soon as election code, graduate election code అయిన వెంటనే we are going to release the notification. We are hoping to finish by July కల్లా అవుతుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏంటండి? ప్రభుత్వ షాపులు ఉండవు, ప్రభుత్వ డిపోలు ఉండవు, వైకాపా నాయకులు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు. కానీ గత ప్రభుత్వం అన్నీ జరిగినాయి కదా. అన్నీ బయటకు వస్తాయండి. త్వరలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీరే ఆశ్చర్యపోతారు, ప్రజలే ఆశ్చర్యపోతారు. కార్యకర్తలపై దాడి పోతేనే మా కార్యకర్తలు ఎవరేం చేయలేదు, అధికారులు వస్తున్నా ప్రతికారం తీసుకుంటాం. పెద్దరెడ్డి కూడా చెప్తారు సార్, మన మిత్రులు కూడా వస్తే కదా ఎందుకు కంగారు పడుతున్నావు స్వామి? సార్ నేను అడుగుతున్నా, ఒక్క నిమిషం నేను అడుగుతున్నా. ఈరోజు పెద్దిరెడ్డి తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా స్వేచ్ఛతో. Z+ సెక్యూరిటీ ఇచ్చి, బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ముందల 2 ఎస్కాట్లు, వెనకాల 2 ఎస్కాట్లు పెట్టి పంపిస్తున్నాం కదా. పార్టీలు ఇస్తున్నాం కదా ఆయనకి. గతంలో ఏం చేశాడండి ఆయన? చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరుకి వెళ్ళాలంటే ఆ రోజు గేట్ బంధించాడు, గేటుకి తాడు కట్టేశాడు. పుంగునూరుకి వెళ్తే రాళ్ళు దాడి చేశారు. అవన్నీ మర్చిపోయారా వాళ్ళు? రాళ్ళు దాడి మర్చిపోయారా? యాక్షన్ ఉంటుంది, వెరీ వెరీ. అంటే భయపడుతున్నారు స్వామి. లిక్కర్ అన్నీ మీకు బయటకు వస్తాయి. ఎందుకు వరి అవుతున్నారు? అన్నీ బయటకు వస్తాయి. 193 మందితో సెక్యూరిటీ ఇవ్వట్లేదని చెప్పండి.
193 మంది ఎవరు ఇస్తారండి? గవర్నమెంట్ ఆయనకి మాజీ ముఖ్యమంత్రి No, we are following the protocols given in the blue book. Let us follow it, boss. Special dispensation ఎట్లా ఇస్తాం ఆయనకి? We are following. సార్ ఒక మాట చెప్తానండి, మీరు ఒకటి మీడియా వాళ్ళు కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటగరైజేషన్ ప్రకారం ఆయనకి ఇచ్చాం. ఆయన భార్యకి సెక్యూరిటీ తగ్గించలేదు, చెల్లికి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ అమ్మకి సెక్యూరిటీ తగ్గించలేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ వీడియో టచ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబం మొత్తం తీసేశారు, తగ్గిస్తాం కదా, తీసేశారు. ఏకపక్షంగా ఒకరోజు ముందలు చెప్పకుండా తీసేశారు. ఇప్పుడు నేను కక్ష సాధింపు చేయాలంటే నేనేం చేయాలి? ఎగ్జాక్ట్లీ అది చేయాలి. బట్ వీ అండర్స్టాండ్ దేర్ ఆర్ సేఫ్టీ ఇష్యూస్, వీ అండర్స్టాండ్ దట్, వీ విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా. వాళ్ళలాగా మేము చేయాల్సిన అవసరం మాకు లేదు. సాక్షి లేదా? ఎస్ మ్యామ్. లేదు, సాక్షి రాలా. సార్ ఇందాక మీరు అన్నారు ఢిల్లీ కాదు నేను ఒక గల్లీ లీడర్ని అని అన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఢిల్లీలో ఎలక్షన్స్ లో చాలా కీలకం. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకునేటటువంటి పర్సన్స్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. కానీ అక్కడ ఉండేటటువంటి ఏపీ ప్రభుత్వం మా గోడు వినేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాగుంటుంది, ఒక హెల్ప్ డెస్క్ లాంటి పెడితే బాగుంటుందని చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్ లో మాకు ఇచ్చారు సార్. అది మీ ముందు పెడుతున్నాను. అలాంటిది ఆల్రెడీ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడనే ఉంటున్నారు కదమ్మా, వర్మ గారు ఇక్కడనే ఉంటున్నారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, సింగిల్ డెస్క్ కింద ఉంటారు. ఏపీ భవన్ ఇక్కడ ఉంది. పార్టీ పరంగా కూడా ఇక్కడ మేము పార్టీని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ కోసం ఉంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళ నంబర్ 1లో ఉండాలనేది మన పార్టీ లక్ష్యం. వాళ్ళ కోసం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీల్ బిల్డ్, ఇక్కడ సభ్యత్వం కూడా చేసాం, వీల్ బిల్డ్. సార్ మాకు ఎనఫ్ ఆఫ్ వర్క్ ఉంది సార్. ఆంధ్ర రాష్ట్రంలో చేయాల్సిన వర్క్ ఉంది, అండమాన్లో మాకు కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం పూర్తి చేయండి. తెలంగాణలో కూడా మాకు ఉంది పార్టీ, ముందర ఇక్కడ బలోపేతం చేయండి. ఓకే. ఓకే, 5 సంవత్సరాల తర్వాత మాడదాం, 5 years తర్వాత మాడదాం క్లారిటీ. 100% ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వచ్చిన తర్వాత ఏఐ ట్యూటర్ ఇద్దామని. ఏఐ ట్యూటర్ ఇచ్చి ఏ కాన్సెప్ట్స్లో అయితే పిల్లలు వీక్గా ఉన్నారో అది గుర్తించి వాళ్ళకి ట్యూటరింగ్ చేద్దాం. దట్ ఈస్ అవర్ ఎజెండా. యూ విల్ సీ దట్. విశాఖపట్నం, విశాఖపట్నం వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు ఏ జిల్లాకి ఏమేమి వస్తుందో మేము చాలా స్పష్టంగా చెప్పాము. దాంట్లో భాగంగా ఐటీ కమ్స్ టు విశాఖపట్నం అని చాలా స్పష్టంగా గతంలో చెప్పాం. దాన్ని మేము అమలు చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది అనంతపూర్ కదండి, కరెక్ట్. దాని రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అంతా మనకి అనంతపూర్, కర్నూలు. దాని తర్వాత డ్రోన్ సిటీ వచ్చింది కర్నూలుకి. దాని తర్వాత ఇప్పుడు సిబిజీ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇప్పుడు ఎక్కువ శాతం ప్రకాశం జిల్లాకు వస్తుంది. త్వరలో కూడా అది కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ పెట్టాం. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం.